ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్ కు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంలోనే దాసోజు పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. అయితే అప్పటి గవర్నర్ తమిళసై ఆమోదించలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో శ్రవణ్ ను మండలికి పంపాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారని టాక్. రాష్ట్రంలో బీసీ నినాదం పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో బీసీ నేతకే ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి రాష్ట్రంలో 5 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉండగా ఒకటి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. అయితే ఈ కోటాలో ఒకరికే దక్కే అవకాశం ఉంది కాబట్టి అది ఎవరిని వరించనుంది అన్నది బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది గడిచిన వారం 10 రోజులుగా. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా మహిళకి ఇవ్వాలా లేదంటే ఏదైనా బీసీ లీడర్కి ఇవ్వాలా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా దాసోజు శ్రవణ్ పేరు చర్చకైతే వచ్చింది. దీంట్లో ప్రధానంగా అటు హరీష్ రావు గాని కేటీఆర్ అండదండలు ఉండడం, కేసీఆర్ కు మొదటి నుంచి కూడా వీరవీరేయుడిగా శ్రవణ్ ఉండడం కూడా బాగా ప్లస్ అయినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న రీసెంట్ గా కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేజారినటువంటి పరిస్థితి చూసిన ఆ రోజు సత్యనారాయణతో పాటు దాసోజు శ్రవణ్ ఇద్దరు పేర్లు కూడా ఆనాడు పంపించడం జరిగింది. కానీ ఆ రోజు వివిధ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రోజు పక్కన జరిపినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ ఆ 2 వీటిని దక్కించుకున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెళ్ళడం, ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ 10వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున పడ్డారు. ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అసంతృప్తిలో ఎవరు ఉన్నారా, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒకే ఒక్కటి దక్కే అవకాశం ఉన్నట్టు అంటే మండలిలో బీఆర్ఎస్ వారిని వినిపించాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరేలాగా బలమైనటువంటి లీడర్ ని పంపించాలి అనేటువంటి లక్ష్యంతో కూడా పార్టీ ఉంది. దీంట్లో ప్రధానంగా సత్యవతి రాథోడ్ పేరును మొదట అనుకున్నారు. సత్యవతి రాథోడ్ ఇప్పటికే మంత్రిగా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా పదవి మూస్తున్న నేపథ్యంలో మరోసారి నాకు ఛాన్స్ ఇవ్వాలని కూడా సత్యవతి రాథోడ్ చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీసీ నినాదం కూడా పెద్ద ఎత్తున అందుకుంది. ఇప్పటికే తీర్మాన్ మల్లన్న కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, బీసీ సంఘాల మేధావులు కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు. బీసీ కులాలకు సంబంధించిన కులగణన జరుగుతోంది. అది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో మరో సామాజిక వర్గానికి గనక ఇస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి లేదా మరో అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రావణ్కి ఇవ్వడం వల్ల అది ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన ఉద్యమకారుడుగా ఉన్నాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కి అండదండగా ఉన్నారు. చాలా కాలం పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి సమయంలోనే ఆయనే పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్ళడం, కాంగ్రెస్ లో కొంత ఆయనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మళ్ళీ అధికారం కోల్పోయే స్థితిలో మళ్ళీ ఇక్కడ వచ్చిన నేపథ్యంలో అంటే అటు పార్టీ స్టార్టింగ్ దశలో కానీ ఇప్పుడు కానీ 2 దఫాలు కూడా శ్రావణ్ ఆయన ఇంటలెక్చువల్ గా ఆయన చాలా డిబేట్ లో పాల్గొంటారు. పార్టీ లైనింగ్ గురించి కానీ అదేవిధంగా అన్ని విషయాల మీద ఆయనకు అనర్గళమైనటువంటి అవగాహన ఉన్న నేపథ్యంలో బీసీ లీడర్ గా ఉండడం, కేసీఆర్ కు వీరవీరుడిగా ఉండడం, అదేవిధంగా కవిత, కేటీఆర్, హరీష్ రావు సపోర్ట్ కూడా ఆయనకు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ మేబీ ఇవాళ రేపట్లో ఆయన పేరుని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఈ మధ్య కాలంలో విరుచుకబడుతున్నాడు శ్రవణ్. కనుక మండలికి గనక ఆయన పంపిస్తే మండలిలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గొంతు విప్పే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో మాట్లాడే అవకాశం ఉంటుంది శ్రవణ్. అదే సమయంలో చాలా అంశాల ఉద్యమ నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. కనుక ఆయన ఇంతవరకు ఏ చట్టసభలో ఇంతవరకు పాల్గొనలేదు కాబట్టి ఒక అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అడిగారు, అప్పుడు దక్కని పరిస్థితి కనిపించింది. ఎంపీగా అడిగారు, ఎంపీగా కూడా ఆయనకు అవకాశం రాని నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక్క ఛాన్స్ శ్రవణ్కు దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.